శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 31వ అధ్యాయంలో నిన్న విజయానంద్ గారి గురించి చెప్పుకున్నాం కదండి. బాబా సముఖాన్న వచ్చి సద్గతి పొందిన వారి గురించి చెప్పుకోవడంలో విజయానంద్ గారి గురించి ఫస్ట్ చెప్పుకున్నాము. ఆయన చక్కగా మసీదుకు వస్తారు. వచ్చిన తర్వాత బాబా గారు చుట్టూ గుమ్మిగూడిన జనాన్ని అంతా చూసి ఆయన ఎక్కడో లేడు, నేను ఎక్కడెక్కడో తీర్థయాత్రలు చేయాలనుకున్నాను, కానీ సర్వము ఈయన పాదాల చెంతే ఉందని గ్రహిస్తాడండి. గ్రహించి అతడు షిరిడీలో 2 రోజులు ఉండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చాను. ఆయన షిరిడీలో ఉన్నాడు. 2 రోజులు ఉన్న తర్వాత ఆయన తల్లిగారికి స్వస్థతగా ఉందని చెప్పి అప్పుడు ఉత్తరాలు కదండి, ఆ విధంగా ఆయనకి ఉత్తరం ద్వారా కబురు వస్తుందండి. కబురు వచ్చిన తర్వాత విసుగు చెందిన అతడు తన తల్లి వద్దకు పోగోరాడు. అతనికి కూడా విసుగ్గా అనిపించింది. సరేలే, ఎందుకన్నా మంచిదని తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవకూడదు కదా. బాబా గారి ఆజ్ఞ లేకుండా షిరిడీ విడవకూడదు. సరే, ఉత్తరము తీసుకుని బాబా దర్శనానికే వెళ్ళాను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడాను. సర్వజ్ఞుడు బాబా ముందు జరగబోన్నది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడు అయితే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటేవి? కాషాయ వస్త్రములు ధరించవా అని ధరించువానికి దేని యందు అభిమానము చూపగలదు. చూడండి, నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదండి బాబా గారు. నువ్వు అలాంటప్పుడు తల్లిని చూడాలి, తల్లి మీద అంత ప్రేమ ఉన్నవాడివి, నువ్వు సన్యాసిగా ఎందుకు మారేవు? సన్యాసిగా మారిన వాళ్ళకి ఈ ప్రేమలన్నీ ఎందుకుంటాయి? ఉండకూడదు. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడాను. నీ తల్లిని అంత ప్రేమించేవాడవు సన్యాసం ఎందుకు పుచ్చుకుంటేవి? కాషాయ వస్త్రములు ఎందుకు ధరించితివి? దేని యందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడలో పెక్కు దొంగలున్నారు. తలుపులు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండము. దొంగలంతయు దోచుకుని పోయేదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములో శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసేదరో వారికి దేవుడు పరిగెత్తుకుపోయి సహాయం చేయను. నీ పూర్వజన పుణ్యం ఎక్కువగటచే నీవు ఇక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణము చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందుకు బాబా అతనికి విరుగుడునుపదేశించెను. బాబా కూడా తన దేహవసాన సమయమున మృత్యుదేవతలకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు అంటే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవము నటులనే ఉంచుకుండెను. పిమ్మట పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపించి శవ సంస్కారమును కాజ్ఞాకిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడిను. అదేండి, చూసారా ఎంత అద్భుతము. విజయానంద్ గారిని బాబా గారు షిరిడీ లాగడము, ఆయన సన్యాసి అయితే ఆయన తల్లి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. బాబా గారు, నువ్వు అంత ప్రేమాభిమానాలు అంటే సన్యసించిన వారికి అంత ప్రేమాభిమానాలు, నీకు కుటుంబము, బాధ్యతలు, తల్లి ఇవన్నీ ఎందుకు నీకు సన్యసించిన వాడికని? ఎందుకంటేనండి ఆయన మేలు కోరి బాబా గారు అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదండి. ఎందుకంటే ఆయన చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. అది సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశారండి, విజయానంద్ గారిని జాగ్రత్తగా చూడండి, నువ్వు
విజయ ఇది చదువు విజయానందం అదే మనము ఆయన ఏమంటారండి, జాగ్రత్తగా పురాణాలు ఎక్కువగా చదువుతూ ఉంటాం కదా, మరణము దగ్గరికి వచ్చినప్పుడు చదవమంటారు. అలాగే మన దగ్గర కూడా మరణించిన వారికి దగ్గర కూడా ఈ పురాణ గ్రంథాలని పారాయణం చేయిస్తారు. అదేవిధంగా ఆయన కూడా నువ్వు విజయానందం అనే గ్రంథాన్ని అది చదువు, నువ్వు ఊరికే ఎందుకు భగవన్నామస్మరణ చేసుకో, దానివల్ల నువ్వు మంచి మేలు పొందుతావు అని చెప్పి ఆయనకి అన్నీ చెప్పారండి. కానీ ఆయనకి మరణం దగ్గర పడిందని చెప్పి ఆయనకి బాబా గారికి తెలుసు కాబట్టి మన సద్గురు సాయినాథుల వారికి అలాగా 2 రోజులు లోపల ఉండు, బయటికి రాకు, తలుపు గడపెట్టుకో, దొంగలు ఉన్నారు, ఏమన్నా దొంగిలించగలరు, అవన్నీ చెప్పుకొచ్చారు. ఏమీ దొంగిలించరు. ఆయన ప్రాణం మాత్రమే పోతుంది. ఆయన ఒక 2 రోజుల్లో మరణిస్తాడని తెలిసి బాబాగారు షిరిడి వదిలి వెళ్ళనివ్వలేదండి. వెళ్ళనివ్వకుండా చూడండి, ఆయన సద్గతి ఒక రోజంతా బాబాగారు ఆయన్ని ఆ యొక్క శవాన్ని ఆ తొడ మీద పడుకోబెట్టుకునే ఉన్నారు. చూడండి, బాబా తొడపై ప్రాణములు వదిలేను. బాబా ఒక రోజంతయు శవము నటులనే ఉంచుచుండేది. పిమ్మట పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపించి శవ సంస్కారం చెయ్యాలి, అలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు చెప్పేంతవరకు ఆయన అలాగే పెట్టుకుని ఆ తర్వాత ఆ శరీరాన్ని పాతిపెట్టి ఆయన ఈ విధంగా ఆ సన్యాసికి సద్గతిని ప్రసాదించారండి బాబాగారు. ఎంత అద్భుతం అని చూసారా. మరి బలరాము మానకర్ గారు, బలరాం మానకర్ గారను గృహస్థుడు ఒకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడికి వచ్చెను. బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగజేయవలెనని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగండలోని నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగండలో నుండుట అతనికి ఇష్టం లేకుండాను. కానీ ఇదే అతని మంచి మార్గమని బాబా ఒప్పించాను. అతడ రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనేను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగండలోని ఉండెను. అక్కడ చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతిని, సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట యొక్క దృశ్యమును గనేను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కానీ మాన్కర్ విషయములో నట్లు కాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే కాక తన నచ్చట కేల పంపితీరని అడిగాను. బాబా ఇట్లు చెప్పెను, షిరిడీలో అనేక ఆలోచనలతో నీ మనస్సు లేచెను. నీ చంచల మనస్సుకు నిలకడ కలుగజేయవలెనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగానున్నని భావించితివి. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉందెననుకుంటివి. ఇప్పుడు నీవిచ్చట చూచిన నా రూపమును షిరిడీలో చూచిన నా రూపమును సమానముగానున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గండమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదారుకు రైలులో పోవాలనుకునేను. చూసారా, ఈయన బలరాం మాన్కర్ గారికి కూడా బాబాగారు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారో చూసారా. ఆయన బలరాం మాన్కర్ గారు గృహస్థుడైన బాబా భక్తుడుగా నుండాను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహ బాధ్యతలన్నీ అప్పగించేసి ఆయన షిరిడి వచ్చేస్తాడు బాబా దగ్గరికి. అతని భక్తికి బాబా చాలా అతని భక్తికి తన్మయత్వం చెందుతారు. బాబా గారు చాలా సంతోషపడతారనమాట. అతని సద్గతి కలుగ చేయవలని ఈ దిగో రీతిగా చేస్తారండి బాబా గారు. ఆయన కూడా మరణిస్తాడు. అదే ఆయన ప్రశాంతంగా పోవాలి అనే ఇదితో ఆ గృహ బాధ్యతలతోని వాటితోని పాపం ఆయన విసుగు చెంది బాబా దగ్గరికి వచ్చాడు. ఆయనకి మనశ్శాంతిని ప్రసాదించి ఆయన ప్రశాంతంగా పోవాలి అనే ఉద్దేశంతో బాబా గారు 12 రూపాయలు ఇచ్చి
సతారా జిల్లాలోని మచ్చింద్రగండ్లోకి పంపించి ఆయన్ని బాబాగారు అతని మార్గమని బాబా చెప్పారు, ఇది నీ మార్గము, నువ్వు అక్కడికి వెళ్ళి అంటాడు. కానీ మచ్చింద్రగండ్కి ఎందుకు పంపించారు బాబా గారైనా అతను పది ఆలోచించుకుంటాడండి. కానీ బాబా మాట తప్పకుండా అక్కడికి వెళ్తాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రకృతిని అంతా చూసి చాలా సంతోషపడతాడు. ఓహో, చాలా బాగుంది ఇక్కడ అనుకుంటాడండి. అలా అచ్చట 3 సార్లు ధ్యానం చేసుకో, నీకు మంచి జరుగుతుందని చెప్తారు బాబా గారు. నువ్వు నేను చెప్పిన మాటల్ని పెట్టుకుని నువ్వు అక్కడ చక్కగా ప్రశాంతంగా ఉండు, ధ్యానం చేస్తూ ఉండు. బాబా మాటలందు నమ్మకం ఉంచిన మాన్కర్ మచ్చింద్రగండ్కి వచ్చాను. అక్కడ చక్కని దృశ్యములు అవన్నీ చూసి ఆయన కూడా చక్కగానే ఆరోగ్యంగా శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల ఉండే ప్రకృతిని చూసుకుని చాలా ఆనందించాడండి ఆ సౌందర్యాన్ని చూసి. ఆ తర్వాత బాబా సెలవిచ్చిన ప్రకారం మిక్కిలి తీవ్రంగా ధ్యానము చేయడం మొదలుపెట్టాడండి. బాబాగారు చెప్పారు కదా, నువ్వు ధ్యానం చేసుకో అని. అలా ధ్యానం చేసుకుంటూ సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవాలను పొందుతామండి. అంటే ధ్యానంలో సమాధి స్థితికి వెళ్ళినప్పుడు అందులో కూడా స్వప్నంలాగే మంచి అనుభూతులు కలుగుతాయండి. ఇది ధ్యానంలో ఉన్న వాళ్ళకి, భగవంతుడికి దగ్గరగా ఉండే వాళ్ళకి ఆ అనుభూతులు తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆయన కూడా మంచి అనుభూతిని పొందుతూ స్వప్నంలోని బాబాగారిని కంటాడండి. ఆయన స్వప్నంలో మాన్కర్ బాబాను చూచుటేగాక తన నచ్చటకి ఎందుకు పంపించితివని అడుగుతాడండి స్వప్నంలో. అదే ధ్యానంలో, ఆయన ధ్యానంలో. అది బాబా ఇట్లు చెప్పిన, షిరిడీలో అనేక ఆలోచనలతో నీ మనస్సు, నిజమే కదా, అనేక ఆలోచనలతో నీ మనస్సు పరిపరివిధాల పోతుంది. కాబట్టి నీ పంచేంద్రియములు 3.5 మూరల మనిషిగానున్న భావించితివి. నీవు ఈ పంచేంద్రియాలతో 3.5 మూరల దేహాన్ని అనుకుని భావించితివి. కానీ నా రూపము షిరిడీలో చూచిన నా రూపానికి ఇక్కడ ఉండే నా రూపానికి తేడా ఉందా అని అడుగుతాడండి ఆయన. నిర్ధారింపమంటాడు. ఎందుకు నిన్నచ్చటికి పంపితిని, చూసావా, ఇక్కడ నీకు ధ్యానంలో వచ్చి నేను కనిపించిన ఈ దేహానికి నువ్వు నన్ను షిరిడీలో చూసిన రూపానికి ఏమైనా భేదం ఉందా, అందుకనే నేను ఇక్కడికి పంపించాను అంటాడు. అక్కడ ప్రశాంతంగా లేక నీ మనస్సు పరిపరివద్యాలా పోతే నువ్వు దేని మీద ఏకాగ్రత చూపించలేక ప్రశాంతంగా ఉండలేవని చెప్పి నిన్ను ఇక్కడ పంపించానని బాబాగారు చెప్తారండి. కొంతకాలం గడిచిందండి. పిమ్మట మాన్కర్ గండమును విడిచి బాంద్రాకు పయనమైను. అతను అక్కడి నుంచి మన చంద్రిగడ్డ అని అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఆ గడ్డను విడిచి బాంద్రాకు పయనమయ్యాడు. పూనా నుండి దాదార్కు రైల్లో పోవాలని అనుకున్నాను. ఆయన ఏం చేస్తాడండి, దాదార్కు రైల్లో వెళ్దాము అని అనుకుంటాడండి. మరి ఈ 31వ అధ్యాయంలో మనము ఇప్పుడు బలరాము మాన్కర్ గారి గురించి కూడా చెప్పుకుంటున్నామండి. ఈయన రెండో ఆయన. బాబాగారి ఆశీర్వాదంతో ఆయన కూడా సద్గతికి దగ్గర అయ్యారు. అందుకని బాబాగారు ఆశీర్వాదాన్ని పొందుతూ చూడండి ఎంత అదృష్టవంతులోనండి నిజంగానే. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మనం కూడా ఆయన్ని ఈ విధంగా ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుందండి. అంతటి భక్తిని, అంతటి ఆ బాబా గారు మన మీద చూపించాలి ప్రేమ. అంత ప్రేమని మనం పొందాలని మరి 31వ అధ్యాయంలో రేపు కథ చెప్పుకుందామని. అంతవరకు సాయిరామండి.